దర్శిని వచ్చి తన యొక్క కంఠత వాక్యాన్ని చెప్తారనమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వస్తారు. చంద్రకళ కొంచెం కోఆపరేట్ చేయండి అమ్మా, సహాయం చేయండి. మంచిది. మరి వదిని గారు బిడ్డను ప్రేమించి మరి ఏమన్నా ఐటీ సండే స్కూల్ బిడ్డలను ప్రేమించి ఈ గిఫ్ట్లను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం ఫస్ట్ ప్లేట్ పోస్ట్ బాబు గారు వారి యొక్క దంపతులు. వారిని లాస్ట్లో పిలుద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పినప్పుడు అందరూ సందేశం అప్పటిపట్టండి. ఆరాధ్య వచ్చిన ప్రిన్స్ విలియం తొందరగా రావాలి. ప్రిన్స్ విలియం తర్వాత అక్షయ్ పవన్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అందరికీ వందనాలండి. మై నేమ్ ఇస్ ప్రిన్స్ విలియం. నేను చెప్పబోయే లోకాలు 11వ వచనము. దావీదు పట్టణమందు దేవుడు రక్షకుడు మీ కొరకు నేడు రక్షకుడు మీ కళ్ళు పుట్టినాడు. ఈయన ప్రేమ తీర్చు ఈశ్వరుడు అభిషక్తుడు. మంచిది, చెప్పండి కొట్టండి. మంచిగా తెలియజేసినటువంటి మరి బిడ్డను ప్రేమిస్తూ చక్కని గిఫ్ట్ వదిని గారు అందిస్తారు. ఒక 5 అందించండి. మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? మై నేమ్ ఇస్ అక్షయ్ కుమార్. నేను చెప్పబోవాకు వరకు శిశు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడాను. ఈ చిన్న వాక్యం దేవుని జీవించును గాక. వెరీ గుడ్, సంతోషంగా మంచిది. వందనాలు. మై నేమ్ ఇస్ పవన్ కుమార్. మై స్టైల్ 3rd క్లాస్. నేను చెప్పే వాక్యం కీర్తనాలు 145 18 తనకు మొదలుపెట్ట అందరికి తనకు నిజములో మొదలుపెట్ట అందరికి ఏవో సమీపంగా ఉన్నాడు. వెరీ గుడ్, మంచిది. మోజెస్ ఉన్నాడండి. మోజెస్ నవి అందరికీ అంతే. మై నేమ్ ఇస్ నవి. సంసారము తయారు తెరపు చేస్తుంది. చప్పట్లు కొట్టండమ్మా అందరూ. నైన్కా రాలేదా? మమత తర్వాత బిడ్డలకి దైవజనులు ఏలియా గారు అందిస్తారు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ మమత. అండ్ స్టడీ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 117 1 నుంచి 2 వచనాలు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస సత్యము నిరంతరం చాలా సంతోషం. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సుప్రీత. స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1:21-22. ఆమె కుమారుని కనను. తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టదు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు స్పీడ్ మంచిది, చాలా సంతోషం.
అందరికీ వందనం. మా ఇళ్ళని అయిపోయిందా? మంచిది, రైట్. మీరు చప్పట్లు కొడతారు అసలు. వాళ్ళకి ఉత్సాహం రావాలంటే మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాక్యం కీర్తనల 33 పుష్పొచ్చు ఈ ముందులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, శృతి చేయండి, యథార్థ ముందులకు శోభస్కరించిన వాక్యం దేవుడు. రైట్, మంచిది. ఆరాధ్య ఓకే, నిషిత అలంకరించిన తర్వాత వాళ్ళ దగ్గర చెప్పినాను త్వరగా చెప్పండి. My name is Nishita. I'm studying 7th class. నేను చెప్పబోయే వాక్యం యెషయా రాసిన గ్రంథం 9:6. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆచార్యపడిన ఆలోచనకర్త, నిత్యుడు, తన సమాధానకర్త, అధిపతిగా పిల్లి పేరు పెట్టబడి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినారు. రైట్, మంచిది, చాలా సంతోషం. ఓకే, అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అజయ్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పే వాక్యం మత్తాయి 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. వారు ఆ నక్షత్రం నుంచి అత్యానందపడతారు. ఆయనప్పుడు వచ్చి తల్లి మరియు ఆ శిశువును చూసి సాగిలపడి నమస్కరించి పూజించి తమ్మెట్టులు బంగారమును సాంబ్రాణి పూలమును ఆయనకి కానుకలు సమర్పించదు. రైట్, మంచిది, చాలా సంతోషం. ఇక్కడ నుంచి పిల్లలకు మన సహవాస పెద్దలు వెంకటరత్నాన్ని గారు గిఫ్ట్లు అందిస్తారు. తర్వాత పరిచారకులు యేసురత్నం గారు, పెద్దలు కూడా సిద్ధంగా ఉండండి. రైట్, వెరీ గుడ్. ఇంకా ఇచ్చేయండి, రెడీ చేస్తున్నాడు. నువ్వు రెడీ చేయమ్మా. చెప్పబోయే వాక్యం కీర్తనలు 192. ఎందుకనగా ఎగువని కార్యం చేత నేను సంతోషపరచను, మీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించవచ్చు. ఈ చిన్న వాక్యం దేవుడు తెలుసు కాక. ఆమేన్. మంచిది, అఖిల్ అందరికి ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అఖిల్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 1:1-6 వచనాలు. దృష్టిలో ఆలోచన చెప్పిన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటపడితే ఆకువాడితే తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలె నుండును. అతడు చేయనిదంతే సఫలమగును. దృష్టిలో అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. వెరీ గుడ్, మంచిది, చప్పట్లు కొట్టిన అందరూ. గిఫ్ట్లు తీసుకున్న పిల్లలు సైలెంట్గా కూర్చోవాలండి. అందరికీ ప్రైజ్ లోనండి. మై నేమ్ ఇస్ బ్లెస్సీ. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదికి కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మై నేమ్ ఇస్ కిషోర్. అండ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దేవుడని తెలుసుకునండి, ఆయన మనల్ని పుట్టించాను, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సుభాష్ రైట్. క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 1:3 వచనాలు. దుష్టుల ఆలోచన చేసుకున్న, పాప మార్గం నడక, అపహాసులు జరుపుచున్న యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించవలసినది. అతను నీటి కాలం బట్టి ఆకువాడక యారోని నాటబడి ఫలించే చెట్ల వలె. ఈ చిన్న వాక్యం దేవుడు. ఆమేన్. ఎవరైనా సండే స్కూల్ పిల్లలు ఈ యొక్క కార్యక్రమంలో లేకపోయినట్లయితే, వారి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ గిఫ్ట్ని తీసుకోండి. విరాజిత ఉన్నారా? రావాలి. నక్షత్ర, వరుణ్ తేజ్ అండ్ షణ్ముఖ.
చెప్పలు కొట్టనమ్మా. What is? రైట్. My name is Valenteja. I study in 5th class. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా ప్రభువా, ఆకాశములోని మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం. ఆమె వెరీ గుడ్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ షణ్ముఖి. ఐ యామ్ స్టడింగ్ 3rd క్లాస్. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలం పొందెదరు. యెషయా 40:31. ఆమేన్. వెరీ గుడ్. ఆకాష్. తర్వాత యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొలువే ఉండదు. మంచిది, చాలా సంతోషం. అజయ్ తేజ్, సుశాంత్ తేజ్. తర్వాత బన్ను, మౌనిక వాళ్ళ బిడ్డలు కూడా రావాలి. అదేవిధంగా రిషి తేజ్. మరి డేవిడ్ రాజు గారు, పనికిమాల డేవిడ్ రాజు గారు వచ్చి బిడ్డలకు గిఫ్ట్ ఇవ్వాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాబు చూశారు బలము అందరూ. మంచిది, చాలా సంతోషం. వస్తున్నారు త్వరగా రావాలి. సరే, వరుణ్ తేజ్ నుంచి అయిపోయాడు కదా. అజయ్ తేజ్, సుశాంత్ తేజ్, దిలీప్, చెప్పు. అంకిత్, దిలీప్ వచ్చాడండి. దిలీప్, కుందన, రిషి తేజ్, రిషితేజ్ కూడా చెప్తున్నాడా? తర్వాత సంతోష్ అండ్ జాన్ స్మిత్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సంతోష్ పాల్ స్మిత్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 2nd క్లాస్. అయితే ఆ దూత భయపడకడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:10-11. జాన్ స్మిత్. Praise Lord to all. My name is John Smith. I am studying 8th class. వారు వాళ్ళ సీతామ్మను చూచి అత్యానంద భరితగా ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు తమ బిడ్డలను విప్పి బంగారము సాంబ్రాణి పూలము ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:10-11 వచ్చినాడు. మంచిది, చెప్పలు పట్టండి. తర్వాత దేవుడు వస్తానని చెప్పారు కదండి. తన ఇంటికి వంటిని శుభ్రం చేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ మొత్తం శుభ్రం గిఫ్ట్ చేస్తున్నారు. మంచిది. ఈ బిడ్డలకు మరి కరగపాడు బుచ్చిపాలెం దైవ సేవకురాలు మరి ఈ బిడ్డలకు గిఫ్ట్ అందిస్తారు. తర్వాత ఈ బిడ్డలందరి కొరకు దేవుడికి నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు నన్ను ప్రేమించును. మంచిది, చెప్పలు పట్టిన అందరూ కూడా. వెరీ గుడ్. ఇంకా దేవుడికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు లేకపోతే లేకపోతే సున్నా. రైట్, చాలా సంతోషం. అయ్యాం అది అటు చూడు. రైట్, ఇంకొకటే ఇంకా ఉన్నారా? అక్కడే ఉన్నాడు. ఓకే, బిడ్డలను ప్రేమించి ఈ గిఫ్ట్లు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం పోస్బాబు గారు వారి దంపతులు బిడ్డలు తీసుకుని రండి. కరగపాడు పుచ్చిపాలెం దైవ సేవకురాలు మీ కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసి దేవుని యొక్క నూతన సంవత్సరపు శుభాలు మీకు తెలియజేస్తారు ప్రార్థన రూపంలో. మీ గిఫ్ట్లు అన్నీ కూడా ఒకసారి పైకి చూపించండి. ఒకసారి సంతోషంగా అందరూ పైకి. ఏది మిగతా తీసుకున్న వాళ్ళు నిలబడి
రైట్, ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్ళి ప్రార్థన చేయండి. కనపడతలేదు. లేదు, ముందుకెళ్ళండి. ఆ బిడ్డల ముందుకెళ్ళి పోస్ట్ బాబు గారి కుటుంబం ఈ బిడ్డలకు గిఫ్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది. వారిని వారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, బిడ్డలకి ఆత్మీయంగా వర్ధిల్లాలని చెప్పి మరి దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మీరు కూడా ఈ బిడ్డలను ఆశీర్వదించండి. రాబోయేటువంటి రోజుల్లో సంఘానికి వెళ్ళే ముఖ్యమైనటువంటి మూల రాయలుగా ఉండాలి. అంచేత అంత వర్ధల చేయాలని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి. మనందరం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నానండి. మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఇప్పుడు సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమ కప్పుడు దాని నుండి తొలగిపోడని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రభా, నీ బాల్య దినములందే నాయన నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నామని ప్రసంగి గ్రంథం. धन्यवाद यीशु, धन्यवाद यीशु मुझको, वंदनालु यीशु, वंदनालु यीशु, वंदना